పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్. జనసేన 12వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా అనకాపల్లి జిల్లా పాయకరావుపేటలో జరిగిన సన్నాహక సమావేశంలో మనోహర్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కష్టకాలంలో జన సైనికులందరూ పార్టీకి అండగా నిలిచారన్నారు. 14వ తేదీన పిఠాపురంలో జరగబోయే జనసేన 12వ ఆవిర్భావ సభను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. పార్టీ కోసం కష్టపడిన ప్రతి జన సైనికుడిని గుర్తించి రానున్న రోజుల్లో మంచి అవకాశాలు పార్టీ కల్పిస్తుందని అన్నారు. ఇచ్చిన మాటకు కట్టుబడి నిలబడే వ్యక్తి పవన్ కళ్యాణ్ అని, కార్యకర్తలే తమ బలమని మనోహర్ అన్నారు. అర్థం చేసుకునే విధంగా ప్రజలు నిలబడాలనే తపనతోటి ఆయన ఆ రోజు పార్టీ పెట్టారు. ఇబ్బంది పెట్టారు, అవమానాలు గురి చేశారు. ఆ రోజుల్లో అంత సోషల్ మీడియా లేదు. ఇప్పుడైతే భయంకరంగా ఉంది సోషల్ మీడియా. గత 5 సంవత్సరాల్లో కేవలం మన పైన, ప్రతిపక్షాల పార్టీల పైన వైఎస్ఆర్సీపీ పార్టీ 300 మందిని జీతాలు ఇచ్చి ప్రతిరోజు దుష్ప్రచారం చేసేవాళ్ళు. వ్యవస్థల్ని వాళ్ళ జీవ సంస్థలుగా మార్చుకున్నారు. ఊహించని విధంగా రాష్ట్రాన్ని చిన్న భిన్నం చేసి ఎక్కడ చూసినా కేసులు పెట్టి ఇంట్లోంచి బయటికి రావాలంటే ఇబ్బంది పడే పరిస్థితి తీసుకొచ్చారు. అసలు ఎక్కడైనా చూసామా ఒక ముఖ్యమంత్రి ఎంతుంటే పరదాలు కట్టేవాళ్ళు రోడ్ల మీద? మనుషుల్ని కలవాలి. నువ్వు ఒక పాలకుడుగా నువ్వు చేసే కార్యక్రమాలను ధైర్యంగా చెప్పుకోవాలి. గుంతలు పూడ్చడానికి మనం ఆ రోజు గుడ్ మార్నింగ్ సీఎం సార్ అనే కార్యక్రమం చేస్తే ఎంతమందిని ఇబ్బంది పెట్టారు మన జన సైనికుల్ని. ఆత్మహత్య చేసుకున్న కౌలు రైతుల కోసం ఆ రోజు పవన్ కళ్యాణ్ గారు సొంత డబ్బులు 5 కోట్ల రూపాయలు విరాళం ఇచ్చి మన జన సైనికులు రాష్ట్ర వ్యాప్తంగా, దేశవ్యాప్తంగా, ప్రపంచ వ్యాప్తంగా ఆ రోజు ఆ కార్యక్రమాన్ని బలోపరిస్తే ప్రతి జిల్లాలో మనం పర్యటించి దాదాపు 1400 మందికి మనం ₹1,00,000 చొప్పున ఆర్థిక సాయం జనసేన పార్టీ నుంచి పవన్ కళ్యాణ్ గారి చేతుల మీదుగా మనం అందించాం.